ఉండవచ్చని స్థానికుల కథనం. ఈ గుహల సొరంగ మార్గం ప్రవేశ మార్గం వద్ద సముద్ర మట్టానికి 700 మీటర్ల ఎత్తులో ఉండి క్రమంగా లోపలికి పోయే కొలది 625 మీటర్ల ఎత్తుకు తగ్గుతుంది. గుహల ఆవిర్భావం ఎలా జరిగిందంటే, తూర్పు కనుమలలోని ఈ కొండలలో అవక్షేప శిలలు, సున్నపు రాళ్ళు చాలా ఎక్కువ. వాటి స్థిర రూపమైన కార్బైట్ రకం శిలలు కొండల అంతర్భాగంలో విరివిగా ఏర్పడి వాటిపై చారోక్లైట్ అనే రూపాంతరం చెందిన అవక్షేప శిలలతో కప్పబడి పర్వతాలుగా ఏర్పడ్డాయి. కాలగమనంలో ఈ పరిసరాలలో వర్షపు నీరు, భూగర్భ జలం మొదలైనవి కొండల అంతర్భాగంలోని కార్బైట్ శిలలు సమీపంలో ప్రవహించడం వలన వాటి భౌతిక రసాయనిక చర్యలకు ఆ శిలలు క్రమంగా కరిగిపోతూ ఈ గుహలను ఏర్పరిచాయి. చార్పోకైట్ శిలలు నీటిలో కరగవు, కానీ కార్బైట్ శిలలు కరుగుతాయి. అయితే సాధారణ నీరు కార్బైట్ శిలలను కరిగించలేదు. కానీ అదే నీరు వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ తో కలిసి కార్బోనిక్ ఆమ్లంగా మారి కార్బైట్ తో రాసాయనిక క్రమక్షయం